భోగి మకర సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రకృతితో ముడిపడిన పండుగ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ మన సంస్కృతి మన సంప్రదాయాలకు అనుగుణంగా దాన్ని ఉట్టిపడే విధంగా ఇలా పండుగ నిర్వహించుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఒక సంతోషకరమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి ప్రజలకు ఒక మంచి శుభవార్త. అదేంటంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి కరీంనగర్ కార్పొరేషన్ కు 50 కోట్ల రూపాయలు విడుదలైనాయి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఇవి కరీంనగర్లోని అన్ని డివిజన్లలో దానికి అనుగుణంగా పనులు నిర్ణయించడం, ప్రజల అవసరాలను గుర్తించుకొని అభివృద్ది పనులను చేయడానికి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి ఈ నిధులు విడుదలైనాయి. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా 10 కోట్లే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా. రాబోయే రోజుల్లో ఈ 50 కోట్ల రూపాయలతో కూడా కరీంనగర్ అభివృద్ది చెందబోతున్నది. తెలుసు, గతంలో ఈ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ది చెందిందంటే ఏ నిధుల వల్ల అన్న విషయం అందరికీ తెలుసు. ఈ ప్రజలు వాస్తవాలు గమనిస్తా గ్రహిస్తా ఉన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో పాటు 14th, 15th ఫైనాన్స్ నిధులు గాని, అమృత్ నిధులు గాని, స్వచ్ఛ భారత్ నిధులు గాని, ఇట్లా అనేక రకాల కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోని మాత్రమే ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఇలా అభివృద్ది చెందింది. ఇంకా చెందాల్సి ఉంది, ఇంకా నిధులు తేవాల్సి ఉన్నది. తేవడానికి మేము సిద్దంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా కరీంనగర్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీకి అప్పయ్యపరంగా సిద్దంగా ఉన్న విషయాన్ని అనేక సర్వేలు స్పష్టం చేస్తా ఉన్నాయి. అందుకే మా కార్యకర్తలందరూ కూడా హుషారుతో జోస్తో పనిచేస్తున్నారు. చాలా మంది ఇతర పార్టీ నుంచి కూడా నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కార్యకర్తలకు అన్యాయం జరగకుండా, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని, జైలు గోని, పీడీ యాక్టులు లేని, రౌడీ షీట్లు ఓపెన్ చేయని, ల్యాండ్లు కబ్జా అయిన అటువంటి నాయకులను సెలెక్ట్ చేసి మా కార్యకర్తలు కూడా ఇబ్బంది లేకుండా మా కార్యకర్తలు అందరినీ సమన్వయపరిచి అందరినీ సముదాయించి వాళ్ళు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా కార్పొరేషన్ లో మీ అందరి సహకారం, ప్రజల యొక్క ఆశీర్వాదంతో కరీంనగర్ కార్పొరేషన్ ను అభివృద్ది చెందాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా వీబీజీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్. వీబీజీ ఈ పథకంని ఒక మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కొన్ని మార్పులు చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ముందుకొచ్చింది. గతంలో ఉపాధి కూలీ అని ప్రజలు చర్చ జరుగుతూ ఉంటాయి కదా, దాని గురించి సంబంధించి గ్రామంలో అంతకుముందు 100 రోజుల పని ఉండే. ఈ వీబీజీ మార్చిన తర్వాత ఆ 100 రోజుల పని 120 రోజులకు పెంచడం జరిగింది. గతంలో 100 ఉండే, దాన్ని 120 రోజులకు పెంచడం జరిగింది. గతంలో పని ఉంటే ఉంటది, లేకుంటే లేదు. పని ఉంటదా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి. ఉన్నప్పుడు మాత్రమే పైసలు ఇస్తోళ్ళు, ఆ పైసలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ కొన్ని మార్పులు చేయడం ద్వారా
ఆ నిర్ణీత సమయంలో ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో ఆ నిర్ణీత సమయంలో ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వాళ్లకు 15 days లోపల కంపల్సరీ పని కల్పించాలి. ఎవరైతే పేరు ఎంట్రీ చేసుకున్నారో వాళ్లకు 15 days లోపల పని కల్పించాలి. ఒకవేళ పని కల్పించకుంటే వాళ్లకు ఉపాధి భత్యం వడ్డీతో సహా ఇవ్వాలి. 15 days లోపల వాళ్లకు పని కల్పించకుంటే ఉపాధి భత్యం అనేది వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ ఒక్కసారి నేమ్ ఎంట్రీ అయిందంటే వాళ్లకు 100% పని కల్పించాల్సిందే. పని కల్పించకుండా వాళ్ళకు భత్యం ఇవ్వాల్సిందే. ఒకరు ఇవ్వకుంటే పని కల్పించకుంటే వడ్డీతో సహా 5% వడ్డీతో సహా వాళ్ళకు డబ్బులు చెల్లించాలి. ఇది కండిషన్. ఇంతకుముందు పైసలు వస్తావా లేవా గ్యారెంటీ లేదు. ఇంతకుముందు ఈ పైసలను డైవర్ట్ చేశారు. నేను పాదయాత్ర చేసే టైంలో చాలా మంది ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ పేద ప్రజలను కలిసినప్పుడు సార్ 3 నెలలా సార్ పైసలు రాక, మాకు 4 నెలలా సార్ పైసలు రాక, కేంద్రం పైసలు విడుదల చేస్తున్నది, వీళ్ళు మాత్రం డైవర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి ఇలా 15 days పని ఎంట్రీ నేమ్ ఎంట్రీ చేసుకున్నాక 15 days లోపల పని చూపెట్టాలి. పని చూపెట్టకుంటే వాళ్ళకు 5% ఇంట్రెస్ట్ సహా చెల్లించాలి. గతంలో కేవలం తవ్విన గూతలు తవ్వడము, కొంతమంది అధికారులు రాజకీయ నాయకులు వాళ్ళకి అనుకూలంగా పేద ప్రజల యొక్క వాళ్ళ శ్రమను వాడుకునే ప్రయత్నం చేయడం, దీని ద్వారా ఆ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులు పడిన ఆస్తులు ఎక్కడ మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవి కానీ ఏమి లేవు, తవ్విన గూతలు మాత్రమే తవ్వడం. ఇప్పుడు దీని ద్వారా ఆ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులను మనం కూడబెట్టడం, దీన్ని ఎగ్జాంపుల్ గ్రామ భవనాలు కట్టడం కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, వాటర్ సంబంధించి కానీ, ఇట్లా ఆ గ్రామ అవసరాలను బట్టి ఇవాళ వీటిని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము 86,000 కోట్ల రూపాయలను నిధులు విడుదల చేసింది. గతంలో 86,000 కోట్ల రూపాయల నిధులు దీనికి వెచ్చించినా కూడా ఎక్కడ గ్రామంలో దీర్ఘకాలిక ఆస్తులు కూడబడ్డ దాఖలాలు, శ్రమ పోయింది, పైసలు పోయినాయి, కానీ ఫాయిదా లేదు. ప్రజలు కూడా రెగ్యులర్ గా వాళ్ళకు పైసలు కూడా అందలే వాళ్ళకు. గతంలో 86,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఈసారి 1,51,282 కోట్ల రూపాయలు, 1,51,282 కోట్ల రూపాయలు ఈసారి ఖర్చు అవుతుందని భావించి ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అంటే పోయినసారి కంటే 17,000 కోట్లు అదనంగా, పోయినసారి కంటే 17,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా 95,692 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా 95,692 కోట్లు. అన్ని రాష్ట్రాలు కలిపి రాష్ట్రాల వాటా ఎంత అంటే కేవలము 55,589 కోట్లు మాత్రమే, అన్ని రాష్ట్రాలు కలిపి. కేంద్ర ప్రభుత్వ వాటా 95,692 కోట్ల రూపాయలు అయితే అన్ని రాష్ట్రాల ప్రభుత్వం కలిసి వాళ్ళ వాటా ఏంటంటే 55,589 కోట్ల రూపాయలు. అదనంగా 17,000 కోట్ల రూపాయలు ఈసారి ఖర్చు చేయబోతున్నది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈసారి ఈ పథకం ద్వారా మన మార్పుల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 340 కోట్ల రూపాయలను అదనంగా కేంద్రము తెలంగాణ రాష్ట్రానికి అందించబోతున్నది. విబిజీ రామ్జీ పథకానికి సంబంధించి ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి 340 కోట్ల రూపాయలు అదనంగా ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోతున్నది. ఇది
గతంలో ఈ పథకం వల్ల ఈ ఉపాధి కూలీలతో పాటు వాళ్ళతో పాటు రైతులకు న్యాయం చేసేటువంటి స్కీమ్. మీరు చూడండి, గతంలో పంట వేసుకున్న తర్వాత ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పనులు ఎప్పుడుంటాయి ఏం జనకు లేకుండే. వ్యవసాయం చేసుకుందామంటే రైతు కూలీలు దొరికేవాళ్ళు కాదు. బీహార్ నుంచో ఒరిస్సా నుంచో ఇక్కడి నుంచి లేబర్ ని పిలుచుకునే పరిస్థితి. స్థానికంగా రైతు కూలీలు రమ్మంటే వాళ్ళకి లేదు సార్, మాకు ఉపాధి కూలీ ఉంది, మేము రాలేము, దానికి రెండింతలు డబుల్ అమౌంట్ ఇస్తే మేము వస్తామని చెప్పి చెప్పుకోవడం వలన వ్యవసాయదారులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కూలీలు దొరక వ్యవసాయం చేయడమే ఒక గండంగా మారిన పరిస్థితి. ఈసారి ఏం చేస్తున్నారంటే ఈ 120 రోజులు కేటాయించినప్పుడు ఈ వ్యవసాయం సంబంధించి సీజన్ ఉంటుంది, 2 పంటలు. ఈ 2 పంటలు వేసుకున్నప్పుడు వీటికి మినహాయింపించుకోవచ్చు. ఆ 2 పంటలు వేసే సమయంలో ఈ ఉపాధి జీరాంజీ సంబంధించి ఈ పనులు జరగవు. ఈ పనులు జరిగాయి. ఇది నిర్ణయం రాష్ట్ర సంబంధించి, అవి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా ఆ వెసులుబాటు ఉంది. కాబట్టి దీని ద్వారా ఏమవుతుందంటే అంతకుముందు ఇప్పుడు 120 రోజులే పని, ఇంతకుముందు 100 రోజులే పని. ఇప్పుడు ఈ పేద ప్రజలకు ఏంటంటే 125 డేస్ ఇది చేసుకోవచ్చు. ఈ 2 పంటలకు సంబంధించి దాదాపు 80 రోజులు 60 రోజులు ఆ పని చేసుకోవచ్చు. మళ్ళీ 10 రోజులు ఎక్స్ట్రా 10 రోజులు మరి కంప్లీట్ గా 1 మంత్ కాదు కదా, వ్యవసాయ పని కూడా చేసుకోవచ్చు. అంటే ఉపాధి కూలీల ఆదాయం రెట్టింపు అవుతుంది. అంటే ఒక్కొక్క ఉపాధి కూలీ చేసేటువంటి ఒక పేద ప్రజలకు 200 రోజులు ఇలా ఉపాధి దొరుకుతుంది. 200 రోజులు ఉపాధి దొరుకుతుంది వాళ్ళకు, వాళ్ళ ఆదాయం రెట్టింపు అవుతుంది వాళ్ళకి. దాంతోపాటు ఇంతకుముందు ఈ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి దాని టైపిస్ట్ గాని, క్లర్క్ గాని, సూపర్వైజర్ గాని వీటికి సంబంధించి కేవలం 5% ఉండే. ఈ 5% వల్ల 6% ఉండే. దీనివల్ల ఏమవుతుందంటే అవి సరిపోకపోవడం వల్ల అక్కడ కొంతమంది అధికారులు ఈ ఉపాధి కూలీకి సంబంధించి ఆ నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిన సందర్భంలో వాస్తవం గ్రహించి 9% దీని నుంచి వచ్చే 9% నిధులను ఇవాళ 5 నుంచి 9%కి ఈ నిధులను పెంచడం జరిగింది. దాని అడ్మినిస్ట్రేషన్ ఖర్చులకు సంబంధించి. ప్లస్ ఈ ఉపాధి ఈ విబిజీరాంజీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆజమాయిషీ ఉండదు. కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఆజమాయిషీ ఉండదు. పనుల నిర్ణయం గాని, పని దినాల వెసులుబాటు విషయంలో గాని ఈ నిర్ణయాలన్నీ కూడా గ్రామ ప్రజల యొక్క అభిప్రాయం, గ్రామ సభల యొక్క అభిప్రాయం. ఎక్కడ కేంద్ర ప్రభుత్వము డామినేట్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆజమాయిషీ ఎక్కడ ఉండదు. కేవలం కేంద్ర ప్రభుత్వం గైడ్ చేస్తుంది అంతే తప్ప పనుల నిర్ణయం గాని, పని దినాల నిర్ణయం గాని, వెసులుబాటు విషయంలో గాని గ్రామ ప్రజల యొక్క, గ్రామ సభల యొక్క తీర్మానాల మేరకు మాత్రమే జరుగుతాయి. ఇది వాస్తవ విషయం. దీనిలో కాంగ్రెస్ పార్టీకి ఏం తప్పు కనిపించిందో అర్థం కాలే. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సమస్య కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు వస్తుంది? బీజేపీ ఎన్డీఏతర ప్రభుత్వాలనే ఎందుకు సమస్య వస్తున్నది?